పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా ఈ నెల 7న భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు 5 ఉగ్రవాదులు మరణించారు. తాజాగా మృతి చెందిన 5 ఉగ్రవాదుల వివరాలు వెల్లడయ్యాయి. వివరాలు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. లష్కర్-ఏ-తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పీఓకేలో జరిపిన మెరుపు దాడుల్లో 9 కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. ఇందులో 5 కీలక ఉగ్రనాయకులను కూడా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఆపరేషన్ సింధూర్లో జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ 2 బావమరుదులతో పాటు లష్కర్-ఏ-తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన 5 ఉగ్రవాదుల్లో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబూ జుండాల్ కూడా ఉన్నారు. ముదస్సర్ లష్కర్-ఏ-తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్, పాక్లోని పంజాబ్ పోలీస్ చీఫ్ ఐజీ పాల్గొన్నట్లు ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇక 2వ ఉగ్రవాది హఫీజ్ మహమ్మద్ జమీల్ కూడా ఈ దాడిలో మరణించినట్లు ధృవీకరించారు. జైషే మొహమ్మద్ ఉగ్రముఠాలో జమీల్ కూడా కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు పెద్ద బావమరిది. ఇతని అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో నిర్వహించారు. జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ కూడా మృతి చెందాడు. మసూద్ అజార్ మరో బావమరిది అయిన అజార్ IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది ఖలీద్ అలియాస్ అబూ అకాసా కూడా ఉగ్రదాడిలో మరణించినట్లు ధృవీకరించారు. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులకు ఖలీద్ నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైసలాబాద్లో జరిగిన ఖలీద్ అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు పలు వీడియోలు బయటకు వచ్చాయి. జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడైన మహమ్మద్ హసన్ ఖాన్ కూడా ఆపరేషన్ సింధూర్ దాడిలో మృతి చెందాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడైన హసన్ ఖాన్ జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ 5 కీలక ఉగ్రవాదులు హతమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.